ఈ స్లైసర్స్ అండ్ ఆటో ఫిల్స్ గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ప్రాక్టీస్ కూడా చేయండి. లేకపోతే మనకు తెలిసినట్టే ఉంటుంది గానీ మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో, స్లైసర్స్ అంటే ఏంటి? స్లైసర్స్ అంటే సింపుల్‌గా మనం తెలుగులో దాన్ని మనం అనువాదం చేస్తే స్లైస్ అంటే ముక్క. ఈ టేబుల్ ఉంది ఇక్కడ మనకి. ఈ టేబుల్‌లో మనకి ఒక ముక్క కావాలి. ఇఫ్ సపోజ్ చూడండి, ఈ టేబుల్‌లో మనకి ఓన్లీ డిపార్ట్‌మెంట్ వరకే కావాలి. డిపార్ట్‌మెంట్ డీటెయిల్సే కావాలి. సెపరేట్‌గా కావాలి. అంటే ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పెట్టడం కాదు. ఇక్కడున్న డీటెయిల్సే మనకి ఇక్కడ సెపరేట్‌గా కావాలి. అప్పుడు మనం జనరల్‌గా అయితే కాపీ పేస్ట్ చేస్తాం. అలా కాకుండా ఒక ఫార్మల్ వేలో, ఒక ప్రొఫెషనల్ వేలో మనం చేయాలంటే స్లైసర్స్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకోవాలి. ఓకే. అలాగే జెండర్ ఉంది. జెండర్‌ని కూడా నేమ్, ఏజ్ దేన్నైనా కూడా మనం స్లైస్ చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏంటి నేను తర్వాత చూపిస్తాను మీకు. ముందుగా ఆ స్లైసర్‌ని మనం ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. సో, స్లైసర్‌ని మనం యూజ్ చేయాలంటే ముందుగా టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్‌ని మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. టేబుల్‌ని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్‌లోకి వెళ్ళండి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్స్ గ్రూప్ ఉంటది. ఇన్సర్ట్ గ్రూప్‌లో మనకి ఫిల్టర్స్ గ్రూప్ ఉంటది. ఫిల్టర్స్‌లో స్లైసర్స్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేశాను. అయితే ఇక్కడ మనకి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ కనెక్షన్ ఆర్ దిస్ వర్క్ బుక్స్ డేటా మోడల్ అని ఉంటుంది. సో, దీని గురించి మీరు పెద్దగా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ముందుగా మనం ఈ ఏదైతే టేబుల్ ఉందో ఇది మనకి టేబుల్‌లాగా అనిపిస్తుంది. కానీ ఎక్సెల్ దృష్టిలో ఇది టేబుల్ కాదు. ఎక్సెల్ దృష్టిలో ఇది టేబుల్ అవ్వాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఇన్సర్ట్ ఆప్షన్‌లోనే ఇక్కడ టేబుల్స్ అనే గ్రూప్ ఉంది చూడండి. దీంట్లో మనం టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ముందుగా నేనిక్కడ నేమ్ నుంచి రేటింగ్ వరకు సెలెక్ట్ చేసుకొని మొత్తం టేబుల్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది మన దృష్టిలో టేబుల్. ఎక్సెల్ దృష్టిలో టేబుల్ అవ్వాలంటే ఇక్కడ టేబుల్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. టేబుల్. సో, ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ హైలైట్ అయింది. ఇక్కడ హైలైట్ అవుతుంది. మనం ఎంతవరకు సెలెక్ట్ చేసామో అంతవరకు హైలైట్ అవుతుంది. అలా హైలైట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ప్రాపర్ టేబుల్ అయిందనమాట. ఓకే. దీనికి మనం స్లైసర్‌ని అప్లై చేయొచ్చు. అర్థమైందా? నార్మల్‌గా మనం ఏదో ఒక టేబుల్ డిజైన్ చేసేసి దాన్ని మనం స్లైసెస్ అప్లై చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. మనం ప్రాపర్‌గా ఎక్సెల్‌లో టేబుల్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని టేబుల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ ఇన్సర్ట్‌ని క్లిక్ చేసి ఈ స్లైసర్ ఆప్షన్‌ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఏ ఆప్షన్ వచ్చినాయి? నేమ్, ఏజ్, జెండర్, డిపార్ట్‌మెంట్, సాలరీ, రేటింగ్. అంటే ఇక్కడ ఏ కాలమ్‌ని మీరు సైజ్ చేయాలనుకుంటున్నారు అని అడిగింది. సో, నేను ముందుగా జెండర్‌ని సైజ్ చేస్తా. జెండర్‌ని క్లిక్ చేసి ఓకే అన్నాను. చూడండి నేను అలా క్లిక్ చేయగానే అది కట్ అయిపోయి ఆటోమేటిక్‌గా ఒక ప్రొఫెషనల్ వేలో మనకి చూపించింది. సో, దీన్ని నేను జస్ట్ ఇలా పక్కకు జరుపుకుంటున్నా. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చనమాట. ఓకే. అర్థమైంది కదా! సో, ఇక్కడ నేను ప్లేస్ చేసుకున్నా. సో, దీనివల్ల మనకు యూజ్ ఏంది? ఇక్కడ నేను ఇందాక నుంచి ఫిల్టర్స్ అప్లై చేశాను. ఫిల్టర్స్ అప్లై చేసి మేలా, ఫీమేలా అని చెప్పి చెక్ చేశాను. అలా కాకుండా దీంట్లో నేను జస్ట్ మెయిల్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి మ్యాజిక్. సీ మనకి మెయిల్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చాయి. అర్థమైంది కదా! ఇది స్లైసర్స్ యొక్క యూజ్ అనమాట. లేదు నాకు మేల్ వద్దు, ఫీమేల్ క్లిక్ చేస్తున్నా. ఓన్లీ ఫీమేల్. లేదు 2 రావాలంటే జస్ట్ ఈ సెలక్షన్‌ని ఇక్కడ క్యాన్సిల్ చేయండి. క్లియర్ ఫిల్టర్ అని మనకి టాప్‌లో ఆప్షన్ ఉంటది. సీ సో, ఇప్పుడు నేనేం చేస్తాను డిపార్ట్‌మెంట్‌కి అలానే క్రియేట్ చేస్తా మళ్ళీ. సో, మళ్ళీ నేను ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్‌లో స్లైసర్ ఆప్షన్‌ని క్లిక్ చేశాను. ఈసారి నేను డిపార్ట్‌మెంట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. డిపార్ట్‌మెంట్‌ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. చూడండి మనకి ఆల్ డిపార్ట్‌మెంట్స్‌తో ఒక బాక్స్ వచ్చేసింది. సో, ఇక్కడ నేను ఈ సైడ్‌ని పెట్టేస్తున్నా. ఓకే. ఇదేంటి మనం మాన్యువల్‌గా ఫిల్టర్ అప్లై చేసి కావాల్సింది సెలెక్ట్ చేసుకోకుండా అసలు ఫిల్టర్‌కి ఏ ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్‌గా. మనకి ఫిల్టర్ క్లిక్ చేయగానే దాని లోపల చెక్ బాక్సులతో నేమ్స్ ఉండి అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో ఒక 3డీ ఫార్మాట్‌లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్స్ క్లిక్ చేయగానే చూడండి అకౌంట్ డీటెయిల్స్, లేకపోతే లాజిస్టిక్స్ లేదా మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లై చైన్. ఇందాక మనం మార్కెటింగ్‌లో ఫీమేల్ అనుకున్నాం. ఇక్కడ మార్కెటింగ్ క్లిక్ చేశా. ఇక్కడ ఫీమేల్. చూడండి మార్కెటింగ్‌లో ఫీమేల్ ఎంప్లాయీ ఎవరు అని చెప్పి మనకి ఇక్కడ ఎంత ప్రొఫెషనల్‌గా కనిపిస్తుందో. మీరు స్టార్టింగ్‌లో ఎక్సెల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు రో ఏంటి, కాలమ్ ఏంటి, సెల్ ఏంటి నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో మన డేటాని ఎలా ప్రెజెంట్ చేయాలి అని చెప్పి మీరు తెలుసుకుంటున్నారు. సో, అంతే మనం నేర్చుకునే కొద్దీ ఇలా అడ్వాన్స్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి ముందు ముందు మాడ్యూల్స్‌లో. ఓకేనా? సో, ఈ విధంగా స్లైసర్స్ ద్వారా మనం ఆటోమేట్ చేయొచ్చనమాట ఫిల్టరింగ్‌ని. సో, ఫిల్టరింగ్‌ని ఆటోమేట్ చేసి దాన్ని మనం ప్రాపర్ ప్రొఫెషనల్ వేలో డిస్‌ప్లే చేయొచ్చు. అర్థమైంది కదా! సో, మళ్ళీ క్లియర్ ఫిల్టర్ చేస్తున్నాను. సో, స్లైసర్స్ వల్ల ఇదన్నమాట యూజ్. మనం ప్రెజెంట్ చేసే డేటాని ఇంత ప్రొఫెషనల్ వేలో ప్రెజెంట్ చేయొచ్చు. అలాగే ఫిల్టర్స్‌ని చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. అర్థమైంది కదా! అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నారు. తన్యా ఠాకూర్. తన్యా ఠాకూర్ అనేవాళ్ళు అకౌంట్స్‌లో వర్క్ చేస్తున్నారు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఈ డేటా అప్డేట్ చేసినప్పుడు. కానీ రీసెంట్‌గా ఆర్ఎల్స్ ఇవాళే వాళ్ళు అకౌంట్స్ నుంచి మార్కెటింగ్‌కి షిఫ్ట్ అయ్యారన్నమాట. ట్రాన్స్‌ఫర్ చేశారు. అది ఈ డీటెయిల్స్ ఎవరైనా చూసారనుకోండి అకౌంట్స్ అని అనుకుంటారు. అలా అనుకోకూడదు అనుకుంటే ఇక్కడ మనం నేమ్ దగ్గర గాని, లేకపోతే డిపార్ట్మెంట్ దగ్గర గాని కామెంట్ యాడ్ చేయొచ్చు. కామెంట్ అంటే ఏంటి? మనం దాని మీద ఇలా కర్సర్‌ని మూవ్ చేయగానే ఆర్ఎల్స్ ఇలా కర్సర్‌ని మూవ్ చేయగానే వీళ్ళు ప్రెజెంట్ ఈ డిపార్ట్మెంట్‌లో లేరు. వేరే డిపార్ట్మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారని చెప్పి ఆటోమేటిక్‌గా పాపప్ అయ్యి చూపిస్తుందన్నమాట. అది ఎలాగో చూడండి. సో, తన్యా ఠాకూర్ అని ఉంది కదా! తన్యా ఠాకూర్ నేను జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి ఇక్కడ
చివర్లో మనకి ఇన్సర్ట్ కామెంట్ అని ఉంది చూడండి. చివరి నుంచి 4 ఆప్షన్ ఇన్సర్ట్ కామెంట్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ అడ్మిన్ అని ఉంది, ఇదంతా అవసరం లేదు, తీసేయండి. ఇక్కడ నేను తన్య ఠాకూర్ ట్రాన్స్ఫర్ టు మార్కెటింగ్, ఎంటర్ క్లిక్ చేయండి. అంతే అయిపోయింది. మనం వన్స్ ఇక్కడ కామెంట్ యాడ్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఒక మార్క్ అయితే చూపిస్తుంది అనమాట. ఎక్కడైతే మనకి సెల్ పైన రెడ్ కలర్లో మార్క్ ఉంటే అది కామెంట్ చేయబడింది అని అర్థం. జస్ట్ నేను ఇక్కడ తన్య ఠాకూర్ మీద కర్సర్ తీసుకెళ్ళి అంతే. చూడండి, తన్య ఠాకూర్ ట్రాన్స్ఫర్ టు మార్కెటింగ్. అర్థమైందా? ఇది కామెంట్స్ అనమాట. ఎక్సెల్లో మనకి ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కామెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో స్లైసెస్ గురించి అర్థమైంది. ఇంకో కాన్సెప్ట్ ఏంది మనకి, ఆటోఫిల్. ఆటోఫిల్ మీరు మనం ఎక్సెల్ మాడ్యూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఆర్డర్స్ మీరు ఈ కోర్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆటోఫిల్ చేస్తూనే ఉన్నారు. ఆటోఫిల్ ఏంటో తెలుసా? మనం సీరియల్ నెంబర్స్ స్టూడెంట్ రికార్డ్ చేసినప్పుడు సీరియల్ నెంబర్స్ ఎంటర్ చేసాం. సీరియల్ నెంబర్ సపోజ్ నేను ఎంటర్ చేశాను ఇక్కడ 1 తర్వాత 2. మనకి నెక్స్ట్ ఇంకా నెంబర్స్ కావాలంటే ఏం చేస్తాం, 2 సెలెక్ట్ చేసుకొని ఇలా ట్రాక్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్సెల్ నెక్స్ట్ వచ్చే నెంబర్స్ని ఫిల్ చేస్తుంది. అదే కదా ఆటోఫిల్, రైట్? కానీ మనం ఓన్లీ నెంబర్స్ గురించి చూసాం కదా. ఈసారి నేను ఏం చేస్తాను, ఇవన్నీ నెంబర్స్ కాకుండా ఇక్కడ నేను ఒక 25 అని ఇక్కడ నెంబర్ ఇచ్చాను. ఓకే, 25 అనేది నెంబర్, నాకు పర్సెంటేజ్ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని జనరల్లోకి వెళ్ళి ఇక్కడ పర్సెంటేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నా. అలా కాకుండా ఇక్కడ జస్ట్ ఇక్కడ సెల్ని సెలెక్ట్ చేసుకొని జనరల్లోకి వెళ్ళి పర్సెంటేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నా. పర్సెంటేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఎంటీగానే ఉంటుంది. మనం 25 అని టైప్ చేసాం, అది ఆటోమేటిక్గా 25% అని తీసుకుంటుంది. సి కదా. సో దాన్ని నేను తర్వాత మళ్ళీ పర్సెంటేజ్ని సెలెక్ట్ చేసి 26 టైప్ చేశాను, 26 వచ్చింది. ఈసారి టైప్ చేయకుండా జస్ట్ అలా డ్రాగ్ చేస్తున్నా. సి 27, 28% అని చెప్పి ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. ఇక్కడ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే పర్సంటేజ్ని కూడా అప్లై చేస్తుంది. అంటే ఎక్సెల్ అంత స్మార్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి మంత్స్ ఎన్ని ఉన్నాయి, 12 మంత్స్ ఉన్నాయి. కానీ నేను ఒక్క మంతే రాస్తాను, జనవరి అని రాస్తాను. మిగతా 11 మంత్స్ని ఎక్సెల్ ఫిల్ చేస్తుంది. చూడండి, జనవరి. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్గా రాయండి చాలు. జనవరి రాశాను, జస్ట్ అలా డ్రాగ్ చేస్తున్నా. సి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ ఫిబ్రవరి, డిసెంబర్ దాకా వచ్చేసింది. సో ఈ సెలక్షన్ని మనం ఓన్లీ డిసెంబర్ వరకు పెట్టుకుందాం. ఓకే, జనవరి టు డిసెంబర్. లేదు నేను కొంచెం లేజీ, జనవరి అంటే మొత్తం టైప్ చేయను, జస్ట్ జాన్ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇస్తుందా లేదా? మనం సగమే కదా టైప్ చేసింది, అది కూడా సగమే ఇస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ని. సి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అలాగనమాట. ఇవేంటి మంత్స్. అలాగే డేస్ కూడా. మండే అని టైప్ చేశాను, దీన్ని డ్రాగ్ చేస్తాను. 7 డేసే కదా మనకు వీక్లో ఉండేది. సో 7 డేస్, మండే టు సండే. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఆటోఫిల్ అనేది చేయొచ్చు అనమాట. ఈసారి చేసి నేను MON మండే అని ఇచ్చాను చూడండి. సి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ విధంగా ఆటోఫిల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ స్లైసర్స్, ఆటోఫిల్, కామెంట్ అనేది మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఎంత యూస్ఫుల్. సో ఇవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మాడ్యూల్లో మనం ఎక్సెల్లో ఉండే చార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చార్ట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, విజువలైజేషన్ కోసం. సో చార్ట్స్ అండ్ విజువలైజేషన్ మనకి నెక్స్ట్ మాడ్యూల్. నెక్స్ట్ చాప్టర్ చార్ట్స్ విజువలైజేషన్స్ గురించి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది.